మన ఎన్డీఏ కూటమి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న దాదాపు సంవత్సరం కావస్తుంది ప్రభుత్వంలోకి వచ్చి. కానీ సూపర్ 6 పథకాలతో ప్రజల్లో వెళ్ళి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. కానీ వాస్తవంగా అయితే ఈ ఒక్క సంవత్సరం కాలంలో పూర్తిగా ఫెయిల్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సూపర్ 6 పథకాల్లో చెప్పిన తర్వాత ఈ ఒక్క గ్యాస్ పథకం తప్ప అన్ని పథకాలు పూర్తిగా నిర్వీర్యమైనాయి. ఇంతవరకు ఫీజు రిమెంబర్స్ అయినా విద్యార్థులకు మరియు మహిళలకు బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం అది నిర్వహించలేదు. మిగతా చాలా వరకు పథకాలను ప్రభుత్వం నిర్వహించలేదు. ఇందుకోసం ప్రజలు కూడా చాలా నిరాశ మరియు కోపంతో ఉన్నారు. కొత్తగా ఇప్పుడు వాహన మిత్ర అని ఇక్కడ జనాలకు ప్రజలకు అందుబాటులో రేషన్ సరుకులు వచ్చాయి. కానీ ఇప్పుడు వారు రేషన్ దుకాణాలకు వెళ్ళి తీసుకోమనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మహిళలు చాలా బాధపడుతున్నారు. ఆన్లైన్లో పనిచేయకపోవడము మరి ముఖ్యంగా ఇళ్ళ దగ్గర వచ్చి డబ్బులు కూడా వసూలు చేసుకునే పరిస్థితి రేషన్దారులు డైరెక్ట్గా మీకు డబ్బులు ఇస్తాం మాకు వేలిముద్ర ఏమనే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఇక్కడ ఒక రాష్ట్రంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా బాగాలేదు. మేము పెట్టుబడి పెట్టాము, మాకు డబ్బులు కావాలి అన్న విధంగా ఈ ప్రతి నియోజకవర్గంలో మన కూటమి నాయకులు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, ఇన్ఛార్జీలు. ఇది దారుణమైన విషయం. ప్రజాసేవకు పరిమితం కావాలి. ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో హామీల గురించి పట్టించుకొని వాళ్ళ తీర్చినప్పుడే మళ్ళీ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ హామీలు ఏదైతే ఇచ్చారో పథకాలు ఆ హామీలు పూర్తిగా నెరవేర్చాలని నేనైతే కోరుకుంటున్నాను. మార్కాపురం నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంటుంది? మార్కాపురం నియోజకవర్గ పరిస్థితే కదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆకలిగా ఉన్నాము, మేము ఆకలి తీర్చుకోవాలి, మళ్ళీ మాకు కావాలన్నట్టు ఈ ప్రతి ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. ఒక మార్కాపురమే కాదు, ఎందుకంటే అన్ని రకాలుగా దందాలు వాళ్ళకు ఫుడ్ మనం పెట్టుబడి రాజకీయాల్లో పెట్టాం కాబట్టి మాకు డబ్బులు కావాలి అన్నట్టు ఉంది. అది ఏదైనా కావచ్చు, మట్టి రూపంలో కావచ్చు, ఇసుక రూపంలో కావచ్చు, రేషన్ బియ్యం రూపంలో కావచ్చు, మరి రకరకాల మద్యం విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా అన్ని రకాలుగా వాళ్ళు డబ్బు సంపాదించే దృక్పథమే కనబడుతుంది. ఎక్కడైనా ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే పరిస్థితి ఉంది. మన వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అయిన ప్రకాశం జిల్లాకు ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మనకు మంచి కలగా ఉంటుంది. ఇప్పుడు అది ఏమైనా పూర్తి అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇది దాదాపు వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించి 29 సంవత్సరాలుగా వస్తుంది. కానీ కేవలము ఎలక్షన్ జిమ్మిక్గా ఈ వెలుగొండ ప్రాజెక్టు వాడుకుంటున్నారు తప్ప రెండు రాజకీయ పార్టీలు, ముఖ్యమైన పార్టీలు ప్రజల అవసరాలు తీర్చాలి, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృక్పథం వాళ్ళు కనబడలేదు. ఎందుకంటే అక్కడ నిర్వాసితులకు ఇప్పుడు దాకా వాళ్ళకి పూర్తి డబ్బులు సహాయం కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు ఖాళీ చేయడానికి. కాబట్టి అవి ఎప్పుడైతే ఇస్తారో దాదాపు ఇప్పుడైతే ఇచ్చారని నాకు కనబడలేదు. ప్రతి ఒక్కరు సంవత్సరం 2 సంవత్సరాలని పూర్తి సమయం పోగొడుతున్నారు కానీ వాటిని పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి పూర్తి సంకల్పంతో ఈ 4 ఏళ్లలో కూడా పూర్తి చేయాలని మేమైతే తలపోస్తున్నాము మా ప్రాంతానికి. మన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని వాళ్ళు పూర్తి చేయగలదంటారా? పోలవరం ప్రాజెక్ట్ ఒక రాజకీయ జుమ్మిక్కుగా మారింది ప్రతి ప్రభుత్వానికి. అది వైసీపీ కావచ్చు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కావచ్చు. వీళ్ళు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకరిస్తే ఒక 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు. ఆ అంకిత భావం గిన నాకైతే కనబడలేదు. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా ఇది పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.